గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హెమరాయిడ్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా. అసలు హెమరాయిడ్స్ అంటే ఏంటి, ఫిషర్స్ ఫిస్టులా రావడానికి ప్రధాన కారణాలేంటి, ఎవరిలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అడిగి తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. యా అండి, సో ఫస్ట్ హెమరాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి హెమరాయిడ్స్ అంటే? హెమరాయిడ్స్ అంటే చూడండి, ఇది ఒక సైంటిఫికల్ వర్డ్, కానీ నార్మల్ భాషలో మనం దీనికి పైల్స్ అంటాము అండ్ అర్షములలు అన్నట్లు మనం తెలుగులో దానికి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పైల్స్, అర్షములలు అనేది ఇవి చాలా అంటే చాలా కామన్. అందరూ ఏమనుకుంటారంటే ఇది అంత కామన్ కాదేమో, అండ్ వచ్చిన తర్వాత ఎవరికి షేర్ చేసుకోకుండా అది చిన్న చిన్నగా పెరుగుతూ ఉండి ఫైనల్ లాస్ట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఇది 80% జనాలకు వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారి ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఫేస్ అవుతారు. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకు చాలా కేసెస్ ఏసిమ్టమేటిక్ ఉంటాయి. ఏసిమ్టమేటిక్ అంటే వాళ్ళకు హెమరాయిడ్స్ ఉంటుంది, పైల్స్ ఉంటుంది లోపల ఇంటర్నల్, కానీ సిమ్టమ్స్ అంతగా బయటికి రావు లోపల రోజు. అది ఎప్పుడో ఒక్కసారి ఒక 1 month, 2 monthsలో 3 monthsలో ఒక్కసారి ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వడం అన్నట్లు కొంతమందికి అలా జరుగుతుంది. సో అలా జరుగుతుందంటే వాళ్ళకు పైల్స్ ఉంది, హెమరాయిడ్ ఉంది, ఇంటర్నల్ హెమరాయిడ్ ఉంది అన్నట్లు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ పైల్స్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ కే బై వెరీ కామన్ ఉంది. అండ్ బేసిక్ రీజన్స్ అనేది ఏముంది, అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళల్లో వస్తుంది, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే, సో ఫస్ట్ ఇట్ ఈస్ కామన్ మోర్ ఇన్ ద ఫీమేల్ అనమాట, రాదర్ దాన్ ఇన్ మేల్. అంటే ఇద్దరిలో రావచ్చు, కానీ ఫీమేల్స్ ఈ ప్రాబ్లం నుంచి ఎక్కువగా బాధపడతారు. ఎందుకు వల్ల అంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది, స్పెషల్లీ ఇన్ పీరియడ్ టైంలో. ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు చాలామంది లేడీస్కి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేదంటే డెలివరీ తర్వాత మనకు ఈ పైల్స్ రావడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ ర్యాపిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ దాంతో సహా కొంచెం బ్లడ్ వాల్యూమ్ కూడా పెరుగుద్ది. అండ్ ఈ టైంలో ఏంటంటే ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ కూడా పెరుగుద్ది. సో దానివల్ల ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. అండ్ ఎలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్లు చూసుకుంటే, వన్ ఈజ్ ఒబేస్, ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఉంటుంది. దాంతో సహా ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. అండ్ ఒకవేళ మీ లైఫ్ స్టైల్ అనేది స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, స్టాగ్నెంట్ అంటే ఎక్కువగా మనం కూర్చొని పనిచేసే అలవాటు ఉంది, అలాంటి జాబ్ ఉంది, కదలికలు అనేది ఎక్కువగా లేవు, అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో దాని తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్లీ మన డైజెషన్ ఇష్యూస్ మూలన రావడం జరుగుతుంది. అది కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం, మోషన్ హార్డ్ వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ అలా అని మోషన్ ఫ్రీ మోషన్స్ అవుతున్నాయి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చుద్ది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్ మోషన్స్ అవుతున్నాయి. సో మోషన్స్ నార్మల్ ఉండాలి, మీకు ఫ్రీక్వెంట్ రాకూడదు అండ్ హార్డ్ రాకూడదు, అలా అని డైరియా కూడా, వాటరీ మోషన్స్ కూడా రాకూడదు. ఇలా ఉంటే ఈ ప్రాబ్లం తొందర వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు అంటే ఎర్లీ స్టేజ్లో రారు, చాలా డిలే చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ సిమ్టమేటిక్, అసిమ్టమేటిక్ 2 kinds. బట్ వాళ్ళకి ఇట్లా తెలియాలి, వాళ్ళకి అది హెమరాయిడ్స్ ఉన్నాయి అని ఎర్లీ స్టేజ్లో బెటర్ కదా వస్తే ముందే తెలుసు. సో ఎలా తెలుసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, ఒకవేళ టోటల్లీ ఏసిమ్టమేటిక్ ఉందంటే నో వన్ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ అంత ఇబ్బంది కూడా అనిపించదు, అవ్వదు కూడా. బట్ పార్షియల్లీ ఏసిమ్టమేటిక్ అనుకోండి, అంటే ఎప్పుడైనా ఒక్కసారి బ్లీడింగ్ అయింది 2 monthsలో 3 monthsలో, సో మనం ఏమనుకుంటాము, ఏదో వేడి తిన్నాము దానివల్ల నాకు బ్లీడింగ్ అయింది అన్నట్లు అనుకుంటారు. కానీ అది వేడి వల్ల కూడా కావచ్చు, అంటే మీ ఫుడ్లో డైటరీ చేంజెస్ మూలన కూడా అవుతుంది. అండ్ దట్ ఈస్ బికాస్ మీకు అక్కడ పైల్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉండి లోపల అది పగిలిపోతే మీకు బ్లీడింగ్ రావడం అనేది జరుగుతుంది. బ్లీడింగ్ వచ్చింది అంటే అనుకోవాలి పోయి నాకు పైల్స్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి బ్లీడింగ్ వచ్చిన తర్వాత
అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనకు ఎలాంటి మెడిసిన్స్ అవసరం ఉండదు, కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. డైటరీ రెస్ట్రిక్షన్స్ అంటే మనకు మోషన్ హార్డ్ ఏం తింటే వస్తుంది అది కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయాలి. అండ్ వాటర్ మంచిగా తీసుకోవాలి, అండ్ జ్యూసెస్ మంచిగా తీసుకోవాలి. డైట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ దాంతో సహా ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి. సో ఇవి తీసుకోవడం మూలన ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ కూడా బాడీలో పెరుగుద్ది, అండ్ ఫైబర్ మంచిగా ఉంటే మోషన్స్ హార్డ్ రావు అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేసుకోవాలి. అండ్ బాత్రూంలో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. మీరు కమోడ్ యూజ్ చేసినా, ఇండియన్ బాత్రూమ్ యూజ్ చేసినా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఒక 15 మినిట్ 20 మినిట్ కూర్చుంటారు. సో అది చాలా తప్పు అనమాట. దానివల్ల కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్ సిట్టింగ్ కూడా చేయకూడదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు ఒకవేళ స్టార్టింగ్లోనే మీరు ఒకసారి బ్లీడింగ్ అవుతే చేసుకున్నారనుకోండి, దానికి ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదు చేసుకోలేదు, ఒకరోజు మజ్జిగ తిన్నారు, నెక్స్ట్ రోజు నుంచి యథావిధిగా ఉంది లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ ఏమవుతుంది, అది కొన్ని రోజులు పడవచ్చు, ఇమీడియట్ కావచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు పెయిన్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట, నొప్పి రావడం జరుగుతుంది. అండ్ నొప్పి తో సహా కొంతమందికి ఏమవుతుంది, మోషన్ చేయడానికి వాళ్ళు కూర్చుంటే, స్క్వాటరింగ్ పొజిషన్ అంటాం దానికి, కూర్చుంటే వాళ్ళకు పైల్స్ అనేటివి, ములలు అనేటివి బయటికి జారుతుంది, బయటికి కనబడుతుంది అనమాట. సో క్లీన్ చేసుకుంటున్నప్పుడు దే కెన్ ఫీల్ కే బై సంథింగ్ ఇస్ దేర్, ఏదో ములలు లాగా కనబడుతున్నాయి, బాల్స్ లాగా చేతులకి తగులుతున్నాయి అన్నట్లు అనిపిస్తుంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుంది, మనకు మళ్ళీ లేస్తే లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ లోపలికి వెళ్ళిపోతుందంటే సెకండ్ గ్రేడ్లో మీరు ఆల్రెడీ ఉన్నారు అన్నట్లు అర్థం అన్నమాట. అండ్ ఇక్కడ పెయిన్ ఉండొచ్చు అండ్ పెయిన్ ఉండకపోవచ్చు కూడా కొంతమందికి, కానీ అవి కనబడుతూ ఉంటాయి. అండ్ ఇందులో మీకు దురదలు ఉండొచ్చు, అండ్ దాంతో సహా కొంచెం తడిలాగా అనిపించవచ్చు అన్నమాట. ఇది సెకండ్ గ్రేడ్. ఇక్కడ కూడా మనం అంతగా టెన్షన్ తీసుకోలేదు, మెడిసిన్ వాడలేదు అంటే థర్డ్ గ్రేడ్లో వెళ్ళిపోతుంది. థర్డ్ గ్రేడ్ అని ఎలా ఐడెంటిఫైడ్ చేయాలి, మనం కూర్చున్నప్పుడు అది పైల్స్ బయటికి రావడం జరుగుతుంది, ములలు కనబడుతూ ఉంటాయి. అండ్ లేచినప్పుడు అది ఆటోమేటిక్గా లోపలికి పోవు, కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మోషన్ చేసినప్పుడు కానీ, లేదంటే కొంతమందికి గ్యాస్ పాస్ చేసినప్పుడు కానీ సడన్లీ బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో ఇలా ఆటోమేటిక్ లోపల పోదు, కొంచెం ప్రెస్ చేయాలి. అండ్ పెయిన్ ఉంటుంది, అండ్ కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది, అండ్ తడి ఉండడం జరుగుతూ ఉంటుంది, అండ్ బ్లీడింగ్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ థర్డ్ గ్రేడ్ అనమాట. దాని తర్వాత ఏంటంటే కంప్లీట్ కంటిన్యూ బయటినే ఉంటుంది అనమాట. సో ఇలా కంటిన్యూ బయటికి ఉంటుంది అంటే ఇది ఫైనల్ స్టేజ్ ఉంది అన్నట్లు మనం అనుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, పైల్స్ ఇంటర్నలా ఎక్స్టర్నలా అని. పైల్స్లో 2 రకాలు ఉంటుంది, ఇంటర్నల్ పైల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్లో కూడా పెరుగుదే బయటికి వస్తుంది, బయటికి కనబడుతుంది. మనం ఏమని అనుకుంటాము, ఎక్స్టర్నల్ ఏమో అని అనుకుంటాము. కాదు, మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో అంటే, ఎక్స్టర్నల్ పైల్ మనకు బయటే ఆరిజిన్ ఉంటుంది అనమాట, అంటే బయటే పుట్టుతుంది, అది బయటే మనకు కనబడుతుంది అనమాట. లోపల నుంచి రావడం అన్నట్లు ఉండదు, అక్కడ బయటే మనకు ఒక బల్జ్ లాగా కనబడుతుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్ పైల్ విచ్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కంపేరిటివ్లీ టు ఇంటర్నల్ పైల్ అనమాట. మ్యాక్సిమం ఇంటర్నల్ పైలే వస్తుంది, ఎక్స్టర్నల్ పైల్ చాలా తక్కువ మందికి వస్తుంది. వచ్చినా విపరీతంగా పెయిన్, దే కాంట్ సిట్ ఫర్ అ లాంగ్ టైమ్, వాళ్ళకు డిఫరెంట్ సీట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండడం జరుగుతాయి. సో ఈ విధంగా మనకు లక్షణాలు ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో చూపించుకున్నాము, తొందరగా తక్కువ అవుతుంది. ఏ స్టేజ్లో ఉన్నా కూడా హోమియోపతిక్ మెడిసిన్స్లో దీనికి పరిష్కారం ఉంది, శాశ్వత పరిష్కారం ఉంది. మీరు కూడా వినే ఉంటారు, కేవలం ఆపరేషన్ చేసుకున్నాం, ఒకసారి చేసుకున్నాం, 2 సార్లు చేసుకున్నాం, మళ్ళీ రావడం జరిగింది. సో హోమియోపతిలో ఇలా ఫ్రీక్వెంట్లీ రావడం, రీఅపియరెన్స్ అనేది ఉండదు, కొంచెం తొందరగా క్యూర్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. రైట్, కాలర్స్ ఉన్నారండి. మన్యం జిల్లా నుంచి రామ్ నాయుడు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఏమి లేదు సార్, నాకు 4 months లో ఫిస్టులాట్ సార్, ఇది కిందని గడ్డలాగా వచ్చింది సార్, గడ్డ కింద వస్తే అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాశారు, అది గడ్డలాగా వచ్చి అలాగా కత్తిపోయి కాసింది సార్. ఓకే.
అదేమో ఇప్పుడు ఏమవుతుందంటే కప్పేసి మళ్ళీ మనం వెళ్ళి కూర్చున్నా ఎత్తేసిన రెసిలా కావుతుంది సార్. ఓకే, డిశ్చార్జ్ వస్తుందా ఇప్పుడు? సార్ చీము రావడం, పస్ రావడం ఏమైనా జరుగుతుందా? పస రావడం అవుతుంది సార్. అచ్చా, సో దీనికి ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారండి? టెస్ట్లు అంటే నాకు ఎంఆర్ఐ స్కాన్ రాశారు సార్ సర్జరీ డాక్టర్ గారు. అది ఈ మధ్యన కొంచెం మా మామయ్య గారికి బాగపోవడం వల్ల నేను అది ఎంఆర్ఐ స్కాన్ చేసుకోలేకపోయాను సార్. అయితే దానికి చేయడం అంటే ఇప్పుడు జస్ట్ లైవ్ చూసాను సార్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ అని. తమను మాట్లాడుతుండగా నేను కొంచెం ఫోన్ కనెక్ట్ చేస్తే మీ సూచనలు సలహాలు ఏదైనా, అంటే కొంచెం డయాబెటీస్ ఉంది సార్ నాకు. సరే సరే సరే. దానివల్ల కొంచెం మనం మీ మెడిసిన్ ఏమైనా మనకు బాగా పనిచేస్తుంది అనుకుంటే దాన్ని కంటిన్యూ చేద్దాం ఆలోచనతో ఫోన్ చేస్తాను. సరే సరేనండి, చెప్తాను. ఫిస్టులా అనేది మనకు చాలా పెయిన్ఫుల్ కండిషన్ అన్నమాట. సో ఫిస్టులాకి మీరున్న కండిషన్లో ఫస్ట్ మీరు ఎంఆర్ఐ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మనకు బయట ఇక్కడ పుండు మాత్రమే కనబడుతుంది, కానీ అది లోపల వరకు ఎంత లోపల అనేది డీప్ వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది, అది మనకు చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని రాసి ఉంటారు మీకు ఆల్రెడీ డాక్టర్ సాబ్. సో ఆ టెస్ట్ మీరు చేయించుకొని ఒకసారి మీ దగ్గరున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి మీరు అప్రోచ్ అవ్వండి. సో అక్కడ ఆ రిపోర్ట్ పరంగా ఏ రకమైన ఎంత డీప్ మీకు ఉంది ప్రాబ్లం అది చూసి దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ అనేది ఇవ్వగలుగుతాము. అండ్ ఈ మెడిసిన్స్ డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తుందండి, చెయ్యదన్నట్లు ఏం లేదు. అండ్ 99% వితౌట్ సర్జరీయే మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో నథింగ్ టు వరీ, జస్ట్ డూ ద టెస్ట్ అండ్ విజిట్ టు అవర్ సెంటర్, వీ కెన్ లుక్ ఆఫ్టర్ యూ అనమాట. అంటే ఇది చాలా పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు కదా ఈ పేషెంట్స్, సో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోరుకుంటారు. అండ్ చాలా మంది ఆ సర్జరీ చేయించుకుంటే ఇంకెప్పటికీ ఉండదు కదా, అదే హోమియో అయితే ఎప్పటికీ మెడిసిన్ ఎక్కువ కాలం వాడాలి అని అనుకుంటారు. సో మీరు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? సో ఈ ప్రాబ్లమ్స్ యానోరెక్టల్ డిసీజెస్ అంటే ఇది పైల్స్, ఫిస్టులా, ఫిషర్, హెమరాయిడ్స్. సో ఈ కేసెస్లో మన దగ్గర వస్తున్న పేషెంట్లో 50% పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు, ఆపరేషన్స్ చేసుకున్నా కూడా ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళకు రీఅపియర్ అవుతుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. సో రీఅపియర్ కాకుండా మనం హోమియోలో దానికి ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం మళ్ళీ రాకుండా అంటే, వీ విల్ సీ ద కాజేటివ్ ఫ్యాక్టర్, అంటే వాళ్ళకు రావడానికి రీజన్ ఏముంది అన్నట్లు మనం చూస్తాము. సో 90% రీజన్ ఏముంటుంది, వాళ్ళకు అజీర్ణ శక్తి కరెక్ట్ ఉండదు, కరెక్ట్ అరగదు, వాళ్ళకు ఆ ఇండైజేషన్ మూలన కాన్స్టిపేషన్ కానీ, లేదంటే డయేరియా కానీ, లేదంటే కొంతమందికి ఇతర వ్యాధులు కూడా ఉంటాయి. అంటే కాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నట్లు కొన్ని వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధుల మూలన కూడా వాళ్ళకు డైజెషన్ దెబ్బతింటుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, పైల్స్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ వ్యాధుల్ని కూడా ట్రీట్ చేస్తామన్నమాట. సో దట్ వాళ్ళకు ఫ్యూచర్లో మళ్ళీ మోషన్స్ ఇబ్బందులు అనేది రాకూడదు అన్నట్లు మనం ఇస్తాము. సో దీని మూలన ఏమవుతుంది అంటే మళ్ళీ ఇది రిటర్న్ అవ్వదు. నో డౌట్ టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హోమియోపతిలో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నానో, సో నా దగ్గర ఏ పేషెంట్ ఇప్పుడు వరకు రాలేదు సార్ నాకు నెల నుంచి ప్రాబ్లం ఉందని కూడా ఎవరు రాలేదు. నాకు 5 సంవత్సరాల నుంచి ఉంది, 1 సంవత్సరం నుంచి ఉంది, నాకు ఆపరేషన్ అయిపోయింది అన్నట్లే వస్తారు. హోమియోపతిలో కూడా మీరు తొందర రండి, ఇన్స్టెంట్ రండి, తొందరగా కూడా తక్కువ అవుతుంది. మా దగ్గర వచ్చే కేసెస్ చాలా క్రానిక్ ఉండడం, చాలా ఎక్కువ స్టేజ్లో ఉండడం, ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండడం జరుగుతుంది, కాబట్టి టైం కూడా పడుతుంది. మీరు తొందర వచ్చేస్తే తొందర క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. సో హోమియోపతిలో చాలా లేట్ అవుతుంది అన్నట్లు చెప్పడం ఇది ఒక మిత్ అన్నమాట. లేట్ అవుతే బికాస్ యువర్ డిసీజ్ ఈజ్ వెరీ ఓల్డ్, సో దానికి ఒక కోర్స్ ఉంటుంది, దాని ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ కొన్ని మంత్స్ పట్టొచ్చా? డిపెండ్స్కే ఏ స్టేజ్లో మీరు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కొన్ని కేసెస్ ఏంటంటే మొన్ననే వచ్చింది, 1-2 నెలలు అయింది, ఒక 1-2 మంత్స్లో కూడా వాళ్ళకు క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు 3rd స్టేజ్లో ఉంది అంటే దే కెన్ సేకే బై ఒక 6 మంత్స్ కూడా పడవచ్చు.
కానీ ఎంత టైం పడినా కూడా ఖచ్చితంగా మనకు తక్కువ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ అనరెక్టల్కి సంబంధించి ఏదైనా కానీ అందరూ పైల్సే అంటారు తప్ప ఫిషర్స్ ఫిస్టులా అని ఎవరికి డిఫరెన్సెస్ తెలియదు. అంటే ఎట్లా ఈ డిఫరెన్సెస్ ఎట్లా తెలుసు? డిఫరెన్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే పైల్స్లో మీకు పెయిన్ ఉంటుంది అండ్ పైల్స్లో మీకు బ్లీడింగ్ ఉంటుంది, పైల్స్లో మీకు గడ్డల్లాగా చేతులకి తగులుతాయి సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో, ఇది పైల్స్. ఫిషర్లో మీకు బర్నింగ్ ఉంటుంది, అంటే మండినట్టు అనిపించడం. సో ఇది మోషన్ చేసిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకు మండుతుంది, కొంచెం లైట్గా బ్లీడింగ్ వస్తుంది అండ్ దాని తర్వాత ఏంటంటే కొంచెం జిగురులాగా కూడా తగులుతుంది, అంటే ఫిషర్. అసలు ఫిషర్ ఏంటి? ఫిషర్ అని మాట్లాడుతున్నాం కానీ వాట్ ఈస్ ఫిషర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ సింపుల్ కట్ అన్నమాట. ఒక కట్కి స్కిన్ మీద కట్ వచ్చింది అంటే దానికి మనం ఫిషర్ అని చెప్తాము, ఇది గుర్తుంచుకోవాలి. దేనివల్ల వస్తుంది ఇది అంటే ఇప్పుడు యానల్ ఏరియా మలద్వారం అనేది అది ఎలాస్టిసిటీ ఉంటుంది అందులో, అంటే ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎలాస్టిసిటీ ఉన్నా కూడా ఒక లిమిట్ వరకే ఓపెన్ అవ్వగలుగుతుంది. ఆ లిమిట్కి కొంచెం దాటిందనుకోండి క్రాక్ వచ్చేస్తుంది. రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నాము, రబ్బర్ బ్యాండ్ ఒక లిమిట్ వరకే మనం లాగగలుగుతాము, చాలా లాగినామంటే క్రాక్స్ వచ్చేస్తాయి. అలాగే యానల్ ఏరియాలో కూడా క్రాక్ వచ్చింది అంటే దట్ ఈస్ ఫిషర్. ఎందుకు వస్తుంది క్రాక్ అంటే హార్డ్ స్టూల్ రావడం మూలన క్రాక్ రావడం జరుగుతుంది. లేదంటే చాలా రోజుల నుంచి లేదంటే కంటిన్యూ ఒక 2 days నుంచి అలా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. సో కాన్స్టాంట్లీ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో వల్ల కూడా పైన చర్మం అనేది ఉడిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మీకు బర్నింగ్ కావచ్చు. అండ్ ఫిషర్స్ ఆర్ వెరీ కామన్, చాలా అంటే చాలా కామన్. దీనికి 7 daysలోనే మనకు తక్కువైపోవడం కూడా జరుగుతుంది వితౌట్ మెడిసిన్స్ చాలామందికి. కానీ డీప్ ఫిషర్స్ ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. డీప్ ఫిషర్ అంటే ఎలా తెలుసుకోవాలి? తక్కువ అవ్వడానికి వారంకైనా ఎక్కువ టైం పడుతుంది అంటే డీప్ ఫిషర్ అవ్వచ్చు. సో మనం దగ్గర వస్తే మనం ఎగ్జామినేషన్ చేస్తాము, డీప్ ఫిషర్ ఉందా లేదా, 1 ఉందా, 2 ఉంది, 3 ఉన్నాయా, లేదంటే అది ఫిషరేనా అన్నట్టు మనం చూస్తాము, చూసి దానికి మెడిసిన్ ఇస్తామన్నమాట. సో పైల్స్ గడ్డలు అనిపించడం, నొప్పి రావడం, ఫిషర్ గడ్డల్ లాంటివి ఏమీ ఉండదు, అక్కడ జస్ట్ ఒక కట్ ఉంటుంది, దాని నుంచి కొంచెం లైట్గా బ్లీడింగ్ అనేది అనిపిస్తుంది, టిష్యూకి బ్లీడింగ్ తగలడం జరుగుతుంది అండ్ మెయిన్లీ బర్నింగ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఫిషర్. ఇప్పుడు ఫిస్టులా ఏంది అంటే ఫిస్టులా చాలా తక్కువ మందిలో చూస్తాం మనం. సో ఫిస్టులా ఎట్లా ఉంటుందంటే మనకు ఒక పుండు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే దానికి యాప్సెస్ అంటాము మనం మెడికల్ లాంగ్వేజ్లో. ఒక పుండు రావడం జరుగుతుంది బటక్స్ దగ్గర, లేదంటే యానల్ ఏరియా సరౌండింగ్లో ఎక్కడైనా మనకు ఒక చిన్న యాప్సెస్ రావడం, పుండు రావడం జరుగుతుంది. ఆ పుండుకి మనం కరెక్ట్గా మెడిసిన్ తీసుకోలేదు అంటే అది పెరుగుతుంది. అండ్ బటక్ ఏరియా ఎలా ఉంటుందంటే మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఏమవుతుంది, అది పెరిగింది, దాంట్లో మనకు చీమ వచ్చేసింది అనుకోండి, అది ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ పెరిగి లోపల వరకు అది ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ 1 fine day మొత్తం చీమ ఎక్కువ వచ్చేసి మనకు విపరీతంగా పెయిన్, కూర్చోడానికి కూడా ఇబ్బంది, టచ్ చేయడానికి కూడా ఇబ్బంది, ఆ సర్ఫేస్ మొత్తం హార్డ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ చాలా ఏంటంటే బస్ట్ అయిపోతుంది, బస్ట్ అయ్యి మొత్తం చీమ అనేది పస్ అనేది బయటికి వచ్చేయడం జరుగుతుంది. ఒక్కసారి పస్ మొత్తం బయటికి వచ్చేసిందా, నాకు ఏం లేదు అన్నట్లు హాయిగా అనిపిస్తుంది. ఒక 8 days వరకు ఏం ప్రాబ్లం ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అన్నట్లు ఉంటుంది. కానీ అది లోపల పస్ ఫామ్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మళ్ళీ అది లోపల పస్ ఫామ్ అయ్యుకుంటూ పూర్తిగా ఫిల్ అవుతే మళ్ళీ నొప్పి రావడం జరుగుతుంది. సో ఇలా ఫిస్టులాలో ఎలా ఉంటుందంటే కొంతమందికి ఎపిసోడిక్ ఉంటుంది, వారం మంచిగా ఉంటారు, ఒక వారం తర్వాత ఒక పుండు రావడం జరుగుతుంది, బస్ట్ అవుతుంది, మళ్ళీ వారం మంచిగా ఉంటారు. సో ఇలా మనకు ఫిస్టులాలో ఉండడం జరుగుతుంది అనమాట. సో మెయిన్లీ అక్కడ పుండు వస్తుంది అంటే అది ఫిస్టులా అన్నట్లు మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఏ ప్రాబ్లం ఉన్నా మనకు స్టార్టింగ్ మ్యాక్సిమం 1 week ఇవ్వాలి, తక్కువ కాలే దాని తర్వాత ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర వెళ్ళాలన్నమాట.
అండ్ తొందరగా హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం అనుకోండి, తొందర తక్కువ అవుతుంది, రీఅపియరెన్స్ ఛాన్సెస్ తక్కువ అయిపోతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి సర్జరీ అవసరం అనేది ఉండదు అన్నమాట. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఎట్లాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూసారు? అంటే కొంతమందికి హీట్ తట్టుకోలేరు వాళ్ళు, కొంతమంది కూల్ అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఎలాంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళల్లో చూస్తారు మీరు ఎక్కువగా? సో బాడీ తత్వం కాకుండా ఇది మన లైఫ్ స్టైల్కి సంబంధించిన ఉంటుందన్నమాట. ఎక్కువగా మనకు బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే ఎండలో పని చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాటర్ తాగడం అనేది ఒకవేళ తక్కువ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ చెమటలు వస్తూ ఉంటుంది. సో చెమటల్లో మొత్తం వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది, ఎనఫ్ వాటర్ ఉండదు, మలబద్ధకం వాళ్ళకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మలబద్ధకం ఉంటే మనకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే డీహైడ్రేషన్, వాటర్ కరెక్ట్గా తాగరు కొంతమంది, వాళ్ళకు అంత దాహం కూడా అనిపించదు, కానీ వాటర్ మన బాడీకి అవసరం ఉంటుంది, మనం తాగాలి. ఎంత తాగాలి, ఎంత అవసరం ఉంటుంది అన్నట్లు కూడా ఒక డౌట్ ఉంటుంది. సో మీరు యూరిన్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి మీ యూరిన్ కలర్ ఎలా ఉంది. లైట్ ఎల్లో కలర్ యూరిన్ ఈజ్ నార్మల్, అండ్ మొత్తం వాటర్ అనేది క్లియర్ వాటర్ లాగా అనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగుతున్నారు అన్నట్లు అర్థం. లైట్ ఎల్లో ఉండాలి. డార్క్ ఎల్లో ఉంటే మీరు వాటర్ తక్కువ తాగుతున్నారు, మీకు మలబద్ధకం కావచ్చు, మీకు కిడ్నీ స్టోన్ కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. సో యూరిన్ చేస్తున్నప్పుడు స్మెల్ రాకూడదు, అండ్ బ్రౌనిష్ కలర్ కూడా రాకూడదు, కొంచెం లైట్గా రెడ్ కలర్ కూడా రాకూడదు. జస్ట్ స్లైట్ ఎల్లో ఉంటే మీరు వాటర్ బరాబర్ తాగుతున్నారు అన్నట్లు అర్థం. ఇది ఫస్ట్ థింగ్. రెండోది ఎలాంటి వాళ్ళకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, వాళ్ళకు ఐబిఎస్, లేదంటే వాళ్ళకు అల్సరేటివ్ కొలైటిస్, వాళ్ళకు కాన్స్ డిసీజ్, ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ ఎవరికైనా ఈ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్ కానీ ఉంది అంటే మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ మీరు చాలా ఒబేస్ ఉన్నారు, ఒబేస్ అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంది, అలాంటప్పుడు కూడా మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏం ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు పైల్స్ వచ్చేసిన తర్వాత మనకు ట్రీట్మెంట్ అనేది హోమియోపతిక్ ట్రీట్మెంట్, వెరీ బెస్ట్ ట్రీట్మెంట్, ఈజీ అండ్ ఈజీ టు యూస్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ సర్జరీ మనం ఈజీలీ క్యూర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ కానీ డిసార్డర్స్ కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళు వేరే మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, మరి అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి వాళ్ళు హోమియో తీసుకోవచ్చా? డెఫినెట్లీ తీసుకోవచ్చండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఆల్రెడీ మేము షుగర్ మందులు వాడుతున్నాం కదా, థైరాయిడ్ వాడుతున్నాం కదా మందులు, సో మీ హోమియోపతి వాడొచ్చా అన్నట్లు డౌట్ ఉంటుంది. వాడచ్చు, ఏమి కాదు, కొంచెం గ్యాప్ తీసుకోవాలి, ఒక 15 మినిట్, హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని మన మెడిసిన్స్ అనేది మనం యూజ్ చేయవచ్చు. కొంతమంది ఏమనుకుంటారు, 2 మెడిసిన్స్ వాడితే వేడి అవుతుంది, చల్లి అవుతుంది. సో వేడి చల్లి అలాంటిది ఏమీ అవ్వదు. మన మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. హ్యాపీలీ యూ కెన్ యూస్ ఎనీ మెడిసిన్స్. ఒకవేళ మన మెడిసిన్స్ వాడుతున్నారు, వాళ్ళకు జలుబు, దగ్గు, ఫీవర్, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, సో దానికి వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయవచ్చు. వాట్ ఎవర్ మెడిసిన్స్ దే వాంట్ టు యూజ్ దే కెన్ యూస్. మనం పైల్స్కి ఇస్తున్నాము, ఈ ట్రీట్మెంట్కి మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు వేరే వ్యాధులు ఏమైనా ఉన్నాయి, దానికి మందులు వాడుతున్నారంటే అబ్సల్యూట్లీ దే కెన్ యూస్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ థింగ్ అనమాట. కొన్నిసార్లు మీట్ అవి తినొద్దు అని చెప్తూ ఉంటారు, అండ్ బిఫోర్ మెడిసిన్ ఆఫ్టర్ మెడిసిన్ కొంచెం టైం ఇవ్వాలి అని అంటారు. సో అట్లాంటి నియమాలు ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు పథ్యం అంటే మనకు 2 రకాల పథ్యం ఉంటుంది. ఒక పథ్యం ఏంటంటే డిసీజ్కి ఉంటుంది, అంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇది ఫలానా తినకూడదు అన్నట్లు ఉంటుంది, అది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఇంకొకటి ఏముంటుందంటే మెడిసినల్ పథ్యం ఉంటుంది, అంటే హోమియోపతి వాడుతున్నప్పుడు ఇది తినకూడదు. అలాంటి పథ్యాలు చూసుకోండి. హోమియోపతి వాడుతున్నామంటే మీరు పచ్చిగా ఉల్లిగడ్డ తినకూడదు, అంటే మనం సలాదులో ఉల్లిగడ్డ పచ్చిగా తినే అలవాటు ఉంటుంది, అలా పచ్చిగా తినకూడదు. మీరు కాఫీ అనేది తాగకూడదు, అల్లం వెల్లుల్లిపాయ పచ్చిగా తీసుకోకూడదు, కూరల్లో తినొచ్చు అన్నమాట. ఇది మనకు హోమియో వాడుతున్నప్పుడు పథ్యం. అదే మీకు పైల్స్ ఉంది అంటే ఎలాంటి పథ్యం? మీరు చెప్పినట్టు నాన్ వెజ్ అన్నారు, ఎస్ నాన్ వెజ్తో ఉంటుంది.
చాలామందికి నాన్ వెజ్ తొందరగా అరగదు, నాన్ వెజ్ తీసుకుంటే వాళ్ళకు కొంచెం మోషన్ చేయడానికి కష్టం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. సో నాన్ వెజ్ స్పెషల్లీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. దాంతో సహా స్పైసీ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పైసీ ఐటమ్స్ తింటే కూడా కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది అనమాట. అలాగే ఎక్సెసివ్ స్పైసెస్ ఉన్న, స్పైసెస్ అంటే మసాలా ఈజ్ డిఫరెంట్ అండ్ పెప్పర్ ఈజ్ డిఫరెంట్ అనమాట. మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువగా తినకూడదు అనమాట. అండ్ దీంతో సహా ఎప్పుడు మీరు నాన్ వెజ్ ఒకవేళ తిన్నా మీరు సలాడ్ ఐటమ్స్ ఎక్కువగా తినాలి దాంట్లో, ఎందుకంటే అది మంచిగా అరగాలి అండ్ ఈజీ స్టూల్ అనేది పాస్ అవ్వాలి. అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ తో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా ఆల్కహాల్ తాగుతూ కూర్చున్నారంటే మళ్ళీ వాళ్ళు యూరిన్కి వెళ్తూ ఉంటారనమాట. సో బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆల్కహాల్ మూలన. సో దానివల్ల కూడా మీ డైజెషన్ దెబ్బతింటుంది. అండ్ ఆల్రెడీ ప్రాబ్లం పైల్స్, ఫిస్టులా లాంటివి ఉన్నాయి అంటే మీకు చాలా పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మొత్తం క్యూర్ అయిపోయాక, రికవర్ అయ్యాక ఆ తర్వాత కూడా మన ఫుడ్ తినే ఆహారంలో ఏమైనా నియమ నిబంధనలు పాటించాలా? అవసరం లేదండి, ఎందుకంటే హోమియోపతిక్ మెడిసిన్స్ వాడిన తర్వాత మనం అన్ని అలర్జీస్ ఉన్నాయి అనుకోండి, అన్ని సెన్సిటివిటీస్ ఏమైనా ఉన్నాయి, పడని వస్తువులు ఉన్నాయి, అవి కూడా తింటే మీకు ఏం కాకూడదు అన్నట్లే మెడిసిన్స్ ఇస్తాము. అండ్ డ్యూరింగ్ ద కోర్సే మీకు తినిపిస్తాము, తిని చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు అన్నట్లు, వాళ్ళకు ఏం ప్రాబ్లం అవుతలేదు, అప్పుడు మనం మెడిసిన్స్ బంద్ చేస్తాం. సో ఒక్కసారి మన దగ్గర ట్రీట్మెంట్ అయింది అంటే దే వాంట్ వాట్ ఎవర్ దే వాంట్ టు ఈట్ దే కెన్ ఈట్ ఇట్ అండర్ కంట్రోల్. ఎవరైనా అండర్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ వస్తుందా రాదా అంటే మళ్ళీ రాదు, కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు వాటరే తాగట్లా, ఇప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, మలబద్ధకం అయిందనుకోండి వస్తుంది. సో మలబద్ధకం కాకుండా వాటర్ తాగితే ఈ ప్రాబ్లమే ఉండదు అనమాట. అట్లా అంటే స్పెసిఫిక్గా సమ్మర్లో రావడం అలాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే అలా పెద్దగా ఏముండదండి. సీజన్తో ఏం మనకు సంబంధం ఉండదు, బట్ ప్రెగ్నెన్సీతో సంబంధం ఉంటుంది, బట్ పీరియడ్స్తో సంబంధం ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ మూలన నరాళ్ళు ఏమవుతాయి అంటే కొంచెం డైలేట్ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము, బట్ ఇట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ఎనీ సీజన్ అన్నమాట. ఓకే, రాకుండా ఉండాలంటే ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? రాకుండా ఉండాలంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాటర్ మంచిగా తాగాలి. ఫస్ట్ థింగ్, వాటర్ మంచిగా తాగితే మీకు మోషన్స్ హార్డ్ అవ్వదు. రెండోది ఏంటంటే మీరు ఎప్పుడు బిర్యానీ తిన్నా, ఇప్పుడు బిర్యానీ బాస్మతి రైస్ ఉంటుంది, సో దాంట్లో ఫైబర్ ఉండదు. సో బిర్యానీ తిన్నప్పుడు మీరు క్యారెట్స్ కానీ అవన్నీ సలాడ్ ఐటమ్స్ ఎక్కువగా మనం తీసుకోవాలన్నమాట. హై స్పైసీ డైట్ అనేది మనం తీసుకోకూడదు. అప్పుడప్పుడు తింటున్నాము, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రోజు హై స్పైసీ డైట్ తీసుకోవడం అండ్ వాటర్ తక్కువగా తాగడం, ఇది మేజర్ రీజన్ ఫార్ పైల్స్ అన్నమాట. అండ్ ఒకవేళ మీకు వచ్చింది మలబద్ధకం, ఒకరోజు ఎప్పుడో వచ్చింది, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ రెగ్యులర్ బేసిస్ మీద ఉంటుందంటే వెంటనే దానికి మనం మందులు తీసుకోవాలి. లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఒక 2 రోజు ఉంది, 3 ఖచ్చితంగా మందులు తీసుకోవాలి. అది అక్కడే ఆగిపోతుంది, మోషన్తోనే ప్రాబ్లం సెట్ అవుతుంది. అది ఇంకా మనం తీసుకోలేదు అనుకోండి, పైల్స్లో మారిపోవడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద కాలర్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.